ఇండస్ట్రీలో ఏం కావాలో ఆయన ఇచ్చేసాడు ఈ రోజు. ఇచ్చేశారు. ఎస్ సరే మెడల్లోకి రండి. నేను సమస్య లేదు అసలు. ఈ మధ్య కాలంలో వంశీ గారిని స్పీచెస్ని కొట్టే వాళ్ళు ఇంకా రాలేదంట. యాక్చువల్లీ ఆయన ఈ మధ్య ఒకరిద్దరి తర్వాత ఇండస్ట్రీలో స్పీచెస్ ఆయన ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మీడియా సోదరులు అండ్ సోదరిమణులందరికీ. బికాస్ లాస్ట్ 1 year నుంచి ఏదైనా బెస్ట్ స్టేజ్ ఎక్కువసార్లు అటెండ్ అయిన ఏదైనా అవార్డు ఉంటే నేను వంశీ అండ్ మా సాయి గారే తీసుకుంటాం. అన్నిసార్లు అటెండ్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని అందరిని ఇంత ఓపిక్గా మీరు అందరూ భరాయిస్తున్నందుకు, ఎస్పెషల్లీ మీడియా. అండ్ ఈ సినిమా నేను చూడటానికి కానీ, నేను వంశీ కలిపి దీన్ని రిలీజ్ చేయడానికి కానీ మెయిన్ కారణం అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ దిస్ ఫిలిం. అందరికన్నా కూడా ఆయన చూసి లేదు ఇది ఓటీటీ సినిమా కాదని, ఇది పక్కా థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఈటీవీ వాళ్ళతో ఆయన మాట్లాడతాం, అలాగే మా అన్నతో మాట్లాడతాం శివాజీ గారితోని. దాని తర్వాత నేను కాల్ చేశాను, అన్న ఇట్లా ఉంది ఏంటి ఎదరికి వెళ్తున్నామా అంటే, లేదు తమ్ముడు పక్కా 100% మనం ఎదరికి వెళ్దాము, సినిమా చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఈ సినిమాని తీసుకొచ్చి థియేటర్స్లోకి తీసుకొస్తుంది. సో ఈ సినిమా థియేటర్స్లోకి రావడానికి క్రెడిట్ మాత్రం 100% అనిల్ రావుపూడి గారికి వెళ్తుంది. అండ్ సినిమా చూశానండి. శివాజీ గారు చాలా మంచి యాక్టర్. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ అందరికీ తెలిసిందే. అండ్ ఎంత ఎంత కింద నుంచి ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ కెరియర్ని రన్ చేసుకున్నారనేది. ఆఫ్టర్ దట్ 90s తర్వాత ఆయన ఇంకొక స్టెప్ ఎక్కారు కెరియర్లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు 90s దగ్గర నుంచి. బికాస్ 90s కానీ తర్వాత వచ్చిన కోర్ట్ కానీ ఈ సినిమాలన్నీ కూడా ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. నిజంగా ఈ సినిమాలో నేను ఆయన కన్నా కూడా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యానంటే లై గారి గురించి. అంటే ఆవిడ్ని చాలా క్యారెక్టర్స్లో చూసాము, చాలా సినిమాల్లో చూసాము, కానీ ఈ సినిమా అయితే ఇరగ్గొట్టి పడేసింది ఆవిడ. ఇది రాసుకొని నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఒక ఎనర్జీ ఉంటుందని చెప్తాను కదా. ఈ సినిమాకి అయితే ఎనర్జీ ఆవిడే ఇరగ్గొట్టి అవతలేసేసింది సినిమాని. డెఫినెట్గా ఆవిడకైతే మాత్రం ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక మాత్రం లై గారు బాగా గుర్తుంటారు అందరికీ. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం 100% మళ్ళీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ సినిమా అంటే ఎప్పుడు కూడా క్రైమ్ థ్రిల్లర్స్లో ఎక్కువ కూడా ఏంటంటే డార్క్ కామెడీ వైపు వెళ్తాం. జనరల్గా ఏంటంటే అది ఒక మోడల్ కింద ఉంటుంది. బట్ ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన విషయం ఎక్కడంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని చాలా ఫ్యామిలీ పరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా క్రైమ్ థ్రిల్లర్ కింద ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేటట్లు ఉంటుంది. అండ్ దానికి నిజంగా అతను రాసిన రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేసుకున్నాడు. అండ్ ఈటీవీ ఉంటే దాని వెనకాలే బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి లాస్ట్ 1 year నుంచి వెళ్తూ ఉన్నారు. ఫర్దర్గా కూడా మంచి జర్నీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బాగా సినిమా తీస్తారు, నేను దాన్ని రిలీజ్ చేసి బాగా సంపాదించుకుంటాను. ఇది చాలా బాగుంది, నాకు హ్యాపీగా ఉంది. అలాగే మమ్మల్ని వదలకుండా ఈటీవీ జాగ్రత్తగా ఇలాగే 4 డబ్బులు ఇచ్చి చక్కగా మేము అందరం కూడా కొంచెం ఆస్తులు సంపాదించుకునేటట్లు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, కోఆపరేట్ చేయాలి మరి చేయాలి. దానికి ఏ డిస్ట్రిబ్యూటర్లో ఏ ప్రొడ్యూసర్లు కూడా అడ్డు రాకుండా నాకు ఈటీవీ ప్రయాణం అలాగే సాగాలని చెప్పి వాళ్ళందరూ కూడా కొంచెం బాధ ఉన్నా కూడా మా అందరిని దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా కూడా ఇప్పుడు మా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈటీవీ అండ్ వంశీ నా కాంబినేషన్లో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఈ సినిమా కూడా అంత బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎదురెదురు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బన్నీవాసి గారు. మీ సక్సెస్ఫుల్ ట్రాక్లో ఈ సినిమా కూడా యాడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు